హాయ్ అండి. కవ్వించకే ఓ ప్రేమ ఈ కథలో 5వ భాగం విందామండి. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్. అనన్య కాలేజ్ గేటు దగ్గర బస్సు దిగింది. తన చేతిలో ఉన్న ఫోన్ని పదే పదే చూస్తుంది. ఒక్కసారి మనం మాట్లాడుకోవాలి అనన్య. నువ్వు నా నుంచి ఏదో దాస్తున్నావని అర్థమైంది అని అర్జున్ రాత్రి మెసేజ్ పెట్టాడు. కాలేజ్లోకి వెళ్లాలా వద్దా అన్నట్టుగా కొన్ని క్షణాలు గేటు దగ్గరే నిలబడిపోయింది అనన్య. తన వెనకాలే వచ్చిన మానస అనన్య భుజం తట్టింది. ఏమైంది, ఎందుకు గేటు దగ్గరే ఆగిపోయావు అని అడిగింది. మానస, రాత్రి అర్జున్ మెసేజ్ చేశాడు, మాట్లాడాలంట అని అనన్య తన ఫోన్ని మానసకి చూపించింది. మానస స్క్రీన్ పై ఉన్న అర్జున్ మెసేజ్ చదివి, ఇలా అర్జున్ అడుగుతాడని నాకు తెలుసు, ఎన్ని రోజులు అర్జున్కి దాచగలవు అనన్య అంటుంది. నాకు తెలియదు మానస, ఏం చెప్పాలో కూడా అర్థం కావటం లేదు అని అనన్య ముభావంగా అంటుంది. నిజం చెప్పు, అంతకంటే వేరే దారి లేదు అంది మానస. లోపల కారిడార్ చివర అర్జున్ అప్పటికే వచ్చి నిలబడి అనన్య కోసమే ఎదురు చూస్తున్నాడు. గోడకి ఆనుకుని చేతులు కట్టుకుని నిలబడి ఉన్నాడు. దూరం నుంచి అనన్యని చూడగానే అతను నిటారుగా నిలబడ్డాడు. కాని అనన్య దగ్గరికి వెళ్ళలేదు. ఆమె కూడా అతన్ని చూసింది. ఒక్క క్షణం ఇద్దరి కళ్ళు కలిశాయి. క్లాస్ మొదలవటానికి ఇంకా 20 నిమిషాల సమయం ఉంది. అర్జున్ నెమ్మదిగా అనన్య దగ్గరికి వచ్చాడు. మానస ఏమీ మాట్లాడకుండా నేను క్లాస్ రూమ్లో ఉంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక్కడ వద్దు, టెర్రస్ మీదకి వెళ్దాం అని అనన్య చెప్పింది. ఇద్దరు మెట్లు ఎక్కి టెర్రస్ మీదకి వెళ్లారు. ఖాళీగా ఉన్న చోట నిలబడ్డారు. అనన్య జుట్టు ముఖం మీద పడటంతో వెనక్కి నెట్టుకుంది. అర్జున్ ఆమెకు ఎదురుగా నిలబడి కింద కాలేజ్ గ్రౌండ్ వైపు చూస్తూ ఉన్నాడు. అనన్య, నాకు నువ్వంటే ఇష్టం అని ఆ రోజు చెప్పావు, కానీ ఆ తర్వాత మళ్ళీ నీకు నాకు సరిపడదు అని చెప్పినప్పుడు నాకు నీ మాటల్లో ఏదో తేడాగా అనిపించింది. నీ కళ్ళల్లో నా మీద ఉన్న ఇష్టం నాకు స్పష్టంగా కనిపిస్తోంది. కానీ నువ్వెందుకు నా నుంచి దూరంగా ఉండాలని అనుకుంటున్నావో మాత్రం ఇప్పటికీ నాకు అర్థం కాని ప్రశ్న అన్నాడు అర్జున్. మీ నాన్నగారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని తెలిసింది. వెంటనే మీ దగ్గరికి రావాలని అనుకున్నాను, కానీ నువ్వేమంటావో అని భయంగా అనిపించింది. నువ్వు నన్ను దూరం పెట్టాలనుకుంటున్నావు కాబట్టి రాలేదు అని అర్జున్ చెప్పాడు. ఒకవేళ ఏదైనా జరిగి ఉంటే నాకు చెప్పాలనిపిస్తే ఖచ్చితంగా చెప్పు అన్నాడు. అనన్య అర్జున్ వైపు చూసింది. ఆమె పెదవులు కదిలాయి, కాని ఒక్క మాట కూడా బయటికి రాలేదు. తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. చెప్పాలా వద్దా అని సతమతమవుతోంది. అర్జున్, నాకు నా కుటుంబం అంటే చాలా ఇష్టం. అన్నిటికంటే ముందు నా కుటుంబాన్ని రక్షించుకోవటం నా బాధ్యత. నేను నా తండ్రిని కాపాడుకోవాలి అంది అనన్య నెమ్మదిగా. అనన్య మాట విన్న అర్జున్, ఎవరి నుంచి అని వెంటనే అడిగాడు. అతని గొంతులో ఆతురత స్పష్టంగా కనిపించింది. అనన్య అర్జున్ తండ్రి పేరు చెప్పాలని అనుకుంది, కానీ చెప్పిన తర్వాత ఏం జరుగుతుందో అని భయపడింది. చెప్పు, ఎవరి నుంచి అని మళ్ళీ రెట్టించి అడిగాడు. నువ్వు ఏదైనా నాకు చెప్తేనే కదా నేను నీకు సాయం చేయగలను అనన్య. నిన్ను ఎవరో బెదిరించారని నాకు అనుమానంగా ఉంది. చెప్పు, ఎవరు నిన్ను బెదిరించారు అని అడిగాడు అర్జున్. నా దగ్గర డబ్బుంది, పలుకుబడి ఉంది. నిన్ను ఎవరైనా ఏమైనా అంటే ఊరుకోను అన్నాడు అర్జున్. ఆ మాటలు వినగానే అనన్య చిన్నగా నవ్వింది. కాని ఆ నవ్వులో సంతోషం లేదు. మీ దగ్గర ఉన్న అదే పలుకుబడి వల్లే ఇదంతా జరిగింది అర్జున్ అని తనకే ఆశ్చర్యంగా అనిపించేలా ఆగలేక చెప్పేసింది. అర్జున్ అక్కడే నిలబడిపోయాడు. తనకేమీ అర్థం కాలేదు. ఫస్ట్ ఏం మాట్లాడుతున్నావు అనన్య అన్నాడు. అనన్య తన మాటని వెనక్కి తీసుకోవటానికి ప్రయత్నించింది. ఏం లేదు, ఊరికే అన్నాను, మర్చిపో. లేదు, చెప్పు, నా పలుకుబడి వల్ల ఏం జరిగింది అని అర్జున్ రెట్టించాడు. అతని స్వరంలో ఇప్పుడు తీక్షణత కనిపించింది. అనన్య 2 చేతులతో ముఖం దాచుకుంది. ఒక క్షణం తర్వాత, నేను చెప్పలేను అర్జున్, ప్లీజ్ నన్ను వదిలేయ్,
నాకు టైం కావాలి అంది. ఎంత టైం? ఎన్ని రోజులు వెయిట్ చేశాను తెలుసా? సమాధానం కోసం ఇంకా ఎంత టైం కావాలి అని అర్జున్ అడిగాడు. ఇంతలో విద్యార్థులందరూ రావటం గమనించారు. అనన్య వెనక్కి తిరిగి మెట్ల వైపు నడవటం మొదలుపెట్టింది. నేను క్లాస్కి వెళ్తున్నాను అని చెప్పి వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అర్జున్ మాత్రం టెర్రస్ మీద ఒంటరిగా నిలబడి ఆమె వెళ్లిపోయిన మెట్ల వైపే చూస్తూ ఉండిపోయాడు. కొన్ని నిమిషాలు అలాగే ఉన్న తర్వాత నా పలుకుబడి వల్ల ఏం జరిగింది, అసలు అనన్య ఏమంటుంది అని తన మనసులో మళ్లీ మళ్లీ ఆ మాట గురించి ఆలోచించాడు. ఒక్క క్షణం తన తండ్రి ఏదైనా చేశారా అని అనిపించింది. కాని వెంటనే ఆ ఆలోచనని పక్కకి నెట్టేశాడు. నాన్న ఎందుకిలా చేస్తారు అనుకున్నాడు. అదే సమయంలో కాలేజ్ మెయిన్ బిల్డింగ్ దగ్గర రోహిత్ కార్ దిగాడు. 2 రోజుల తర్వాత మొదటిసారి కాలేజీకి వస్తున్నాడు. వస్తూనే అనన్య కోసం వెతుకుతున్నాడు. కాని అనన్య ఎక్కడా కనిపించలేదు. అనన్యకి బదులుగా మానస కనిపించింది. కారిడార్లో రోహిత్ ని చూసిన మానస 2 రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడిగింది, కొంచెం సందేహంగా అతన్ని చూస్తూ. ఒంట్లో బాగాలేదు అని అన్నాను కదా అని రోహిత్ చెప్పాడు. కాని మానస కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోయాడు రోహిత్. అనన్య ఎక్కడ ఉంది అని అడిగాడు. క్లాస్ రూమ్ లో ఉంటుంది, ఇప్పుడెందుకు అడుగుతున్నావు అంది మానస కళ్ళని చిన్నవిగా చేస్తూ. ఆమెతో మాట్లాడాలి, ముఖ్యమైన విషయం అన్నాడు రోహిత్. మానస అతన్ని ఒక క్షణం పరిశీలనగా చూసింది. నీ ప్రవర్తనలో ఈ మధ్య ఏదో తేడా ఉంది అంది. రోహిత్ అక్కడే ఆగిపోయాడు. ఏం చెప్పాలో తెలియక, మానస నేను తర్వాత చెప్తాను, ఇప్పుడు కాదు అని చెప్పి క్లాస్ రూమ్ వైపు నడిచాడు. లోపల అనన్య తన సీట్లో కూర్చుని ఉంది. టెర్రస్ మీద జరిగిన సంభాషణ ఆమె తలలో ఇంకా తిరుగుతూనే ఉంది. రోహిత్ తలుపు దగ్గర కనిపించగానే లేచి బయటికి వచ్చింది. ఏంటి 2 రోజులు రాలేదు, ఎక్కడికి వెళ్ళావ్ అని అనన్య అడిగింది. నీతో మాట్లాడాలి, బయటికి వస్తావా అని రోహిత్ అడిగాడు. ఇద్దరూ కారిడార్ చివర ఖాళీగా ఉన్న ప్రదేశం దగ్గరికి వెళ్లారు. రోహిత్ కొన్ని క్షణాలు మాట్లాడకుండా నిలబడి ఉండిపోయాడు. ఆ తర్వాత నెమ్మదిగా, అనన్య నేను నీకు ఒక విషయం చెప్పాలి, చాలా కష్టంగా ఉంది చెప్పడం, కానీ చెప్పాలి అన్నాడు. ఏంటి అని అనన్య అడిగింది. అతని ముఖం చూసి ఏదో సీరియస్ విషయం అని ఊహించుకుంది. నేను నీ దగ్గరికి, అంటే ఈ కాలేజ్కి వచ్చింది చదువు కోసం కాదు అని రోహిత్ చెప్పటం మొదలుపెట్టాడు. ప్రతి మాట చాలా బరువుగా బయటికి వస్తుంది. నన్ను ఒకరు పంపారు, నీతో స్నేహం చెయ్యమని, నీతో కలిసి కనిపించమని, అలా చేస్తే డబ్బు ఇస్తామని చెప్పారు. దానికోసం నేను ఒప్పుకున్నాను అన్నాడు. అనన్య ముఖం పాలిపోయింది, కానీ ఏమీ మాట్లాడలేదు. రోహిత్ చెప్పేది వింటూనే ఉంది. మనం కేఫ్లో ఉన్నప్పుడు ఫోటోలు తీశారు, పార్క్లో కలిసినప్పుడు కూడా ఫోటోలు తీశారు. నాకు తెలియదు వాళ్ళు వాటిని ఎలా వాడతారో, కానీ నాకిప్పుడు అర్థమైంది, ఇది చాలా తప్పు అని రోహిత్ కొనసాగించాడు. అనన్య ముఖంలోకి చూడలేక కిందకి చూస్తూ ఉండిపోయాడు. ఎవరు పంపారు నిన్ను అని అనన్య కోపంగా అడిగింది. కాని ఆమెకు అప్పటికే ఆ ప్రశ్నకి జవాబు తెలుసు. రోహిత్ కాసేపు ఆగాడు. ఆ తర్వాత చెప్పాడు, అర్జున్ నాన్న, రఘురాం గారు. అనన్య కళ్ళని మూసుకుంది ఒక క్షణం. ఇప్పటికే తెలిసిన విషయం నిర్ధారించబడినట్టుగా అనిపించింది. నాకు తెలుసు అంది నెమ్మదిగా. ఆయనే నన్ను కూడా పిలిచారు, బెదిరించారు అర్జున్కి దూరంగా ఉండమని అని రోహిత్తో చెప్పింది. రోహిత్ అనన్య వైపు ఆశ్చర్యంగా చూశాడు. నీకు ముందే తెలుసా అని అడిగాడు. అవును, అందుకే నేను అర్జున్కి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను అని అనన్య చెప్పింది. ఆమె స్వరంలో చాలా బాధ ఉంది. అయితే మన ఫోటోలని రఘురాం గారు ఎలా వాడతారో అని కొంచెం కంగారుగా ఉంది అంది అనన్య. రోహిత్ తలదించుకున్నాడు. నన్ను క్షమించు అనన్య, నేను డబ్బు కోసం ఒప్పుకున్నాను, కానీ నా మనసు ఈ పనికి అంగీకరించటం లేదు. నువ్వేంటో తెలుసుకున్నాక నేను ఇంకా ఇలా నీతో స్నేహం చేయలేకపోతున్నాను. మా నాన్నకి చాలా అప్పు ఉంది, అందుకే మొదట ఒప్పుకున్నాను. కానీ ఇప్పుడు నాకు తెలుసు ఇది ఎంత పెద్ద తప్పో అని రోహిత్ సారీ చెప్పాడు. అనన్య అతని వైపు చూసింది.
కోపం కంటే ఎక్కువగా ఒక అవగాహన ఆమె ముఖంలో కనిపించింది. నువ్వు చెప్పావు కదా, అది చాలు. అలా చెప్పటానికి కూడా చాలా ధైర్యం కావాలి అని ఒక క్షణం ఆగి, నువ్వు అర్జున్కి చెప్తావా అని అడిగింది. చెప్పాలనుకుంటున్నాను, కానీ ఎలా మొదలు పెట్టాలో తెలియటం లేదు అన్నాడు రోహిత్. లేదు, నేను చెప్తాను అతనికి అంది అనన్య ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా. ఇక దాచటం మంచిది కాదని అనుకుంది. ఇద్దరు కారిడార్లో నిలబడి ఉండగా దూరం నుంచి వస్తున్న అర్జున్ వాళ్ళని చూశాడు. ఇద్దరు సీరియస్ గా మాట్లాడుతూ ఉండటం చూసి అతని అడుగులు నెమ్మదించాయి, కానీ దగ్గరికి వెళ్ళలేదు. దూరం నుంచే చూస్తూ నిలబడ్డాడు. అనన్య అతన్ని చూసింది. రోహిత్ తో మాట్లాడటం ఆపి అర్జున్ అని పిలిచింది. అర్జున్ దగ్గరికి వచ్చాడు. రోహిత్ వైపు ఒక క్షణం చూసి తర్వాత అనన్య వైపు చూశాడు. ఏంటి అన్నాడు. నేను నీతో మాట్లాడాలి, ఇప్పుడే అంతా చెప్పాలి అంది అనన్య. ఆమె స్వరంలో ఇప్పుడు స్థిరత్వం కనిపించింది. రోహిత్ వాళ్ళిద్దరిని చూసి నేను వెళ్తాను, మీరు మాట్లాడుకోండి అని పక్కకి తప్పుకున్నాడు. అనన్య, అర్జున్ ఇద్దరు మళ్లీ టెర్రస్ మీదకి వెళ్లారు. ఈసారి అనన్య ముందుకు నడిచింది. పైకి వచ్చాక ఆమె గోడ దగ్గర నిలబడి గాలి తగులుతూ ఉండగా మొదలుపెట్టింది. మీ నాన్నగారు నన్ను మీ ఆఫీస్కి పిలిచారు కొన్ని వారాల క్రితం అని అనన్య చెప్పటం ప్రారంభించింది. నన్ను ఆఫీస్కి పిలిచి మనం కలిసి ఉన్న ఫోటోలు చూపించారు. నా తండ్రి ఆరోగ్యం గురించి, ఆయన వ్యాపారానికి సంబంధించిన లోన్ గురించి ప్రస్తావించారు. నన్ను నీ నుంచి దూరంగా ఉండమన్నారు, లేకపోతే నా కుటుంబాన్ని నాశనం చేస్తానని హెచ్చరించారు అని చెప్పింది అనన్య. అర్జున్ ఒక క్షణం స్తంభించిపోయాడు. ఏంటి నువ్వు చెప్తున్నది అన్నాడు. రోహిత్ ని కూడా మీ నాన్నే పంపారు నాతో స్నేహం చెయ్యమని. రోహిత్వి నావి ఫోటోలు తీయించటానికి. రోహిత్ ఇప్పుడు తనే స్వయంగా ఒప్పుకున్నాడు అని అనన్య కొనసాగించింది. ఇప్పుడు ఆమె స్వరం వణుకుతోంది, కానీ ఆగలేదు. నేను నిన్ను దూరం పెట్టింది మీ నాన్న బెదిరింపు వల్లే అర్జున్. నా తండ్రి ప్రాణం, నా కుటుంబం కంటే నాకు వేరే దారి కనిపించలేదు అంది. అర్జున్ కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడలేకపోయాడు. అతని ముఖంలో నమ్మలేని భావం కనిపించింది. మా నాన్న ఇది చేశారా అని అడిగాడు. తనకే తన మాటలు నమ్మశక్యంగా అనిపించలేదు. అవును అంది అనన్య. అర్జున్ తల దించుకుని వెనక్కి తిరిగి గోడకి చెయ్యి ఆనించి నిలబడ్డాడు. నిలబడటానికి కూడా తనకి శక్తి లేనట్లుగా అనిపించింది. అతని తండ్రి ముఖం తన కళ్ల ముందు మెదిలింది. అసలు నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు అర్జున్. కానీ అతని స్వరంలో అప్పటికే నమ్మకం మొదలైనట్టుగా అనిపించింది. నేనెందుకు అబద్ధం చెప్తాను అర్జున్ అంది అనన్య. లేదు, నిన్ను నమ్మటం లేదు అని కాదు అని అర్జున్ వెంటనే చెప్పాడు ఆమె వైపు తిరిగి. అసలు మా నాన్న ఇదంతా చేస్తారంటే నేను నమ్మలేకపోతున్నాను. ఆయన ఇంత దూరం వెళ్తారని అనుకోలేదు అన్నాడు. ఒక క్షణం ఆగి, సారీ అనన్య, ఇదంతా నేను తెలుసుకోలేకపోయాను. ఎన్ని రోజులు నువ్వు ఇంత బాధపడ్డావో అన్నాడు. నువ్వెందుకు సారీ చెప్పాలి, ఇందులో నీ తప్పేమీ లేదు అంది అనన్య. నాన్న చేసింది తప్పు, నేను నీ పక్కనే లేకుండా చేసింది నాన్నే కదా అన్నాడు అర్జున్. ఆమె దగ్గరగా వచ్చి, ఇప్పుడు నేనేం చెయ్యాలి, నీకు నీ కుటుంబానికి ఎలా రక్షణ ఇవ్వాలి అని అడిగాడు. నాకు తెలీదు అంది అనన్య. అర్జున్ అనన్య రెండు చేతులని తన చేతుల్లోకి తీసుకున్నాడు. మొదటిసారి ఆమె అనుమతి తీసుకోకుండానే ఆమెను గట్టిగా హత్తుకుని, నేను మా నాన్నతో మాట్లాడతాను. ఏం జరిగినా నువ్వు ఇక ఒంటరిగా ఇది భరించాల్సిన అవసరం లేదు అని అనన్యకి భరోసా ఇచ్చాడు. అనన్య అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఇంతకు ముందు లేని ఒక పరిణితి అతని కళ్ళల్లో కనిపించింది. నాన్నగారు కోపంగా రియాక్ట్ అవుతారేమో, జాగ్రత్త అంది. పర్వాలేదు అని అర్జున్ అన్నాడు. ఆమెని అలాగే హత్తుకుని కొన్ని క్షణాలు ఉండిపోయాడు. ఇద్దరు కొన్ని క్షణాలు అలాగే ఉండిపోయారు. మాటలు లేకుండా గాలి మాత్రమే వాళ్ళ చుట్టూ కదులుతోంది. దూరం నుంచి కాలేజ్ గంట మోగింది. కింద కారిడార్లో మానస, రోహిత్ ఎదురుగా నిలబడి ఉన్నారు.
నువ్వు అనన్యతో ఏం చెప్పావు అని మానస అడిగింది. జరిగిన విషయం అంతా రోహిత్ చెప్పాడు. మానస కొన్ని క్షణాలు అతన్ని చూసింది. తర్వాత నీకు ధైర్యం ఉంది అనుకున్నాను, కానీ నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువ అని అంది. థ్యాంక్స్ అని రోహిత్ చిన్నగా నవ్వాడు. మొదటిసారి అతని మనసు కొంత తేలిక పడింది. అదే సమయంలో రఘురామ్ ఆఫీస్లో మేనేజర్ నుంచి ఒక కాల్ వచ్చింది. సార్, రోహిత్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశాడు. నిన్న రాత్రి నుంచి కాంటాక్ట్లో లేడు. అతను వెనక్కి తగ్గుతున్నాడేమో అనిపిస్తుంది అని మేనేజర్ చెప్పాడు. రఘురామ్ కళ్ళని చిన్నవిగా చేసుకుని తన కుర్చీలో వెనక్కి వాలుతూ, పర్వాలేదు, మన దగ్గర ఫోటోలు ఇప్పటికే ఉన్నాయి, అతని అవసరం ఇక లేదు అని అన్నాడు. ఈ ఫోటోలని ఇవాళ సాయంత్రమే అర్జున్కి చూపించాలని మనసులో అనుకున్నాడు. తన నిర్ణయాన్ని మరింత బలపరుచుకున్నాడు. కానీ అతనికి తెలియదు, అప్పటికే అనన్య, అర్జున్ ఇద్దరూ నిజం తెలుసుకున్నారు. తన ప్లాన్ ఇప్పటికే బయటపడిపోయింది అని అతనికి తెలియదు. మధ్యాహ్నం అర్జున్ క్లాస్ నుంచి బయటికి వచ్చి నేరుగా తన కారు దగ్గరికి నడిచాడు. ఫోన్ తీసి తండ్రికి కాల్ చేయకుండా నేరుగా ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. కారులో కూర్చుని స్టీరింగ్ మీద చేతులు పెట్టి కొన్ని క్షణాలు కదలకుండా కూర్చున్నాడు. తండ్రితో ఎలా ఏం మాట్లాడాలో ఆలోచిస్తున్నాడు. ఇంతలో విక్రమ్ కార్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. బ్రో, ఎక్కడికి వెళ్తున్నావు అంత హడావిడిగా అని అరిచాడు. ఇంటికి వెళ్ళాలి, నాన్నతో మాట్లాడాలి, అర్జెంట్ అని అర్జున్ చెప్పాడు. అతని గొంతులో ఏదో దృఢత్వం కనిపించింది. ఏమైంది అని విక్రమ్ కంగారుగా అడిగాడు. నువ్వు చెప్పింది నిజమే విక్రమ్, కానీ దానికంటే చాలా ఎక్కువ ఉంది అని అర్జున్ చెప్పి కార్ స్టార్ట్ చేశాడు. జరిగినది తర్వాత చెప్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అనన్య తన క్లాస్ రూమ్లో కూర్చుని ఉంది. మానస పక్కన కూర్చుని ఆమె చెయ్యి పట్టుకుంది. కొన్నిసార్లు మాటలు అవసరం లేదు, జస్ట్ పక్కనే ఉండి నీకు నేనున్నాను అని చెప్పే ఆధైర్యం చాలు. ఇప్పుడేం జరుగుతుందో నాకు తెలియదు మానస అని అనన్య కంగారుగా అంది. ఏం జరిగినా నువ్వు ఒంటరిగా లేవిప్పుడు అని మానస చెప్తుంది. అర్జున్ కార్ గేట్ దాటి పోర్టికోలో ఆగింది. అతను దిగి నేరుగా లోపలికి నడిచాడు. డ్రైవర్తో ఏమీ మాట్లాడకుండా ఇంట్లో అడుగుపెట్టగానే తల్లి కనిపించింది. హాల్లో ఏదో పని చేసుకుంటూ ఉంది. అర్జున్, ఇంత తొందరగా వచ్చావేంటి, కాలేజ్ అయిపోయిందా అని తల్లి అడిగింది. అతని ముఖం చూసి కొంచెం టెన్షన్గా, నాన్న ఎక్కడా అని అర్జున్ అడిగాడు. స్టడీ రూమ్లో ఉన్నారు అనుకుంటా, ఏమైంది అని తల్లి అడిగింది. వెంటనే అర్జున్ వెనకాలే వచ్చింది. అర్జున్ సమాధానం చెప్పకుండా స్టడీ రూమ్ వైపు నడిచాడు. తలుపు తట్టకుండానే లోపలికి వెళ్ళాడు. రఘురామ్ డెస్క్ దగ్గర కూర్చుని ఏదో ఫైల్ చూస్తున్నాడు. తలెత్తి కొడుకుని చూశాడు. అర్జున్, ఏంటిలా వచ్చావు అని రఘురామ్ కళ్ళజోడు తీస్తూ అడిగాడు. అనన్యని మీరు ఆఫీస్కి రమ్మన్నారా? ఆమెతో ఏం మాట్లాడారు నాన్న అని అర్జున్ సూటిగా అడిగాడు. రఘురామ్ ముఖంలో ఎలాంటి మార్పు కనిపించలేదు. కళ్ళజోడిని టేబుల్ మీద పెట్టి 2 చేతులు కలిపి కొడుకు వైపు చూశాడు. నీకు ఆవిడ ఏం చెప్పింది అని అడిగాడు. ఆమెను ఆఫీస్కి పిలిచి బెదిరించారు, ఫోటోలు చూపించారు, నా నుంచి దూరంగా ఉండమని చెప్పారు. ఆమె నాన్న లోన్ రీకాల్ చేయిస్తానని బెదిరించారు. ఆమెతో స్నేహం చేయటానికి ఒక వ్యక్తికి డబ్బిచ్చి కాలేజీకి పంపించారు అని అర్జున్ ఒక్కొక్కటిగా అన్నీ చెప్పాడు. తలుపు దగ్గర నిలబడి ఉన్న అతని తల్లి జానకి కూడా అన్నీ వింటోంది. ఆమె నోటి మీద చెయ్యి పెట్టుకుంది. రఘురామ్ కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నాడు. ఇక దాచాల్సిన అవసరం లేదని అనుకున్నాడు. సమర్థించుకోవటానికి కూడా ప్రయత్నించలేదు. చివరికి నెమ్మదిగా, అవును, ఇదంతా నేనే చేశాను అని అన్నాడు రఘురామ్. ఒక్క క్షణం తండ్రి వైపు చూస్తూ అర్జున్ నిలబడిపోయాడు. ఎందుకు నాన్నా, ఎందుకిలా చేశారు అని బాధగా అడిగాడు. రఘురామ్ లేచి నిలబడ్డాడు. కిటికీ దగ్గరికి వెళ్ళి బయటికి చూస్తూ చెప్పటం మొదలుపెట్టాడు. నువ్వు నా ఒక్కగానొక్క కొడుకువి అర్జున్. ఈ డబ్బు, ఈ హోదా అంతా నీదే. ఆ అమ్మాయి మంచిదే అయ్యుండొచ్చు, కానీ ఆమె కుటుంబ పరిస్థితి మన స్టేటస్కి సరిపోదు అని అన్నాడు. అది మీరు నిర్ణయించాల్సిన విషయం కాదు నాన్న అని అర్జున్ సూటిగా అన్నాడు. నువ్వు చిన్నవాడివి, ఇంకా లోకం తెలియదు నీకు.
ప్రేమ అనేది తాత్కాలికం, కానీ కుటుంబ ప్రతిష్ట శాశ్వతం అని రఘురాం అన్నాడు. తిరిగి కొడుకు వైపు చూస్తూ, ఇదంతా నీ మంచి కోసమే చేశాను అని అన్నాడు రఘురాం. మీరు నా జీవితాన్ని నాశనం చేస్తున్నారు నాన్న అని అర్జున్ అన్నాడు. ఇప్పుడు అతని స్వరంలో కోపం స్పష్టంగా కనిపించింది. నా మంచి కోసమా అని అర్జున్ నవ్వాడు. కానీ నా మంచి కోసం అంటే నేను ఇష్టపడిన అమ్మాయిని నాకు జత చేయాలి కదా నాన్న, ఆమెను నా నుంచి దూరం చేయటం కాదు కదా అని అర్జున్ సూటిగా అంటాడు. ఇంతవరకు జరిగిన ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, వీడియోని హైప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.